ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ రాయలసీమ కోఆర్డినేటర్, ఆదోని పట్టణంలో అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్ సంఘ కాపరిగా ఉంటున్న మన ప్రియులు పిఎం రవికుమార్ గారు మరి ఈ యొక్క కూడికలో ఆయన ముఖ్య సందేశకులు వాక్యాన్ని ఈ సమయంలో వారు అందించడానికి అందరం ప్రార్థనాపూర్వకంగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. వారు మన మధ్యలో ఉండటం ఆశీర్వాదకరం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ప్రభు వైపు చూద్దాం. చేరవచ్చిన వారందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని తర్వాత మనం చూస్తున్నాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. అందరూ చెప్పగలదాం. ప్రైస్లో మూలవాక్యంగా చదవక ముందు మరొకసారి శ్రేష్టమైన రీతిలో స్టేజీ మీద ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా వందనాలు. ప్రాముఖ్యంగా జ్ఞానమయ పాఠం తీసుకుంటుంది 25 సంవత్సరాల మధ్యలో ఒకసారి చూసి దేవుడు దీర్ఘాయుష్ ఇచ్చి ఇలా నిలబెట్టి కడపంతా తిరుగుతూ అనేక క్రైస్తవ కుటుంబాలను దర్శించి బలపరిచిన ఆ దైవజనుల ముందు మనం చాలా చిన్నోళ్ళం. ఏది ఏమైనా దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉందామని ఆశతో ఎదురుచుద్దాం. రెండు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త ప్రారంభ వచనాలు చదువుతున్నాం. యోహాను సువార్త ప్రారంభ వచనాలు చదువుతున్నాం. నేనే చదువుతాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలోంచి ఒకసారి క్రిస్మస్ సందేశం కొరకు దేవుని వైపు చూద్దాం. రండి, తలలోంచండి, కళ్ళు మూసుకున్నాం. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవముగల తండ్రియా, ఆశ్చర్యకరుడా, ఈ హాల్లో అందరికంటే ముందు మహాదేవుడిగా ఇక్కడ ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కడప పట్టణం మీద అడుగు పెట్టండి నాయన. మీ మహిమ గల మేఘం ఇక్కడ ఉంచండి. మీ శక్తిని, ప్రభావ, అభిషేకం కనపరచమని ప్రార్థిస్తున్నాం. అంధకార క్రియలేషణాలు బంధించి వేస్తున్నాం. ఆది అందున్న దేవుడుగా మాకు ఈగిన ప్రత్యేకమైన రీతిలో ప్రత్యక్షమై నేను ప్రతి ఒక్కరిని తాకమని, జీవింప చేయమని, ఉజ్జీవింప చేయమని మీ కృపగల చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ఎరిగిన దేవుడు. నా తల్లి యోహాను సువార్తలో 2వ అధ్యాయం చివరి వచ్చింది మీరు చెప్పారు. ఆయన అందరి హృదయములను ఎరిగిన వాడని, ప్రభు ఈ దిన స్థితిగతులు ఎరిగి నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. గొప్ప అభిషేకం మా మీదకి పంపండి. మాతో మాట్లాడి మహిమ పొందమని కోరుతున్నాం. ఈ మాటలు నాలో ముద్రించి బహుగా ఫలించి నీ నామమును మహిమపరిచే విధంగా మార్చమని యేసు శక్తి గల నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియులారా, యోహాను రాసినటువంటి సువార్త ఇది. యోహాను సువార్త, అలాగే 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన గ్రంథం, 5 పుస్తకాలు రాసినటువంటి భక్తుడు. ఈ యోహానే పత్రికలు రాశాడు, ఈ యోహానే ప్రకటన గ్రంథం రాశాడు. ఈ యోహాను తన అనుభూతిని దేవుని ఆత్మచేత నింపబడి రాసినటువంటిది యోహాను సువార్తే కాదు, యోహాను పత్రికలు కూడా. అక్కడ అన్నాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను. మనము యేసు ప్రభువును ఈ కింది దృష్టితో, భూభాగంలో భూ సంబంధమైన దృష్టితో చూస్తే సరిగా అర్థం కాదు. పిల్లరా, ఆయన ఎటువంటి స్థితిలో నుంచి దిగి వచ్చాడో తెలిస్తే మనకు అర్థమైపోయింది. అసలు ఈ ఆది అనేది దేవునికి సంబంధించిన ఆది. ఏమండి, ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? ఆది యందు అంటే అది ఏ ఆది? సృష్టికి సంబంధించిన ఆది. ఇక్కడ దేవునికి సంబంధించిన మొదలు గురించి మొదలు అనడానికి లేదు, ఆయనకు ఆది లేదు, అంతం లేదు. కానీ ఒక్క
ఒక్కడే దేవుడు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు, ఎటువంటి స్థితిగతులు, ఎటువంటి తేజస్సులో ఆయన ఉన్నాడో చెబుతున్నటువంటి మాటలు. ఆదియందు వాక్యం ఉండేది. పిల్లరా, బైబిల్ అంతా 66 గ్రంథాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువును ఫోకస్ చేస్తాయి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని కాదు, తండ్రి అయిన దేవుని కాదు. అందరికీ దేవుడు అంటే ఇష్టమే. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభు అంటేనే చాలా మందికి కష్టం. అందుకే అంటాడు ఆయన, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ గలిబిలిగా కొంత అర్థం కాని వ్యవహారం ఉంటది. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అని బైబిల్లోనే ఉంది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. యేసు ప్రభు అంత ఈజీగా అర్థం కాడు. దేవుడు అందరికీ తెలుసు, అన్ని మతాలలో దేవుడు అంటారు. కానీ అర్థం కాని వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు దైవత్వం యొక్క పరిపూర్ణత యావత్తు ఆయనలో శరీరాకారంగా ఉంది అన్నాడు. యేసు ప్రభువు కన్నా మనకు అర్థమైతే, కొద్దిగా అర్థమైతే, దైవత్వమే మనకు అర్థమైతే. హల్లెలూయా. ప్రియులారా, ఈ భాగంలో యోహాను చెబుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఆయన ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? ఆదియందు ఏముండను? దేవుడు అనే పదం అనలేదు. ఎందుకంటే బైబిల్ అంతా దేవుడు చూపిస్తున్న వ్యక్తి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. యేసు ప్రభువుకున్న ఇంకొక పేరు మధ్యవర్తి. మధ్యవర్తి. అందుకే కొత్త నిబంధనకు ప్రారంభంలో అదే ఉంటాయి. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో ఒక తెల్ల పేజీ ఉంటుంది. కొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయన యేసు క్రీస్తును గురించినటువంటి కొత్త నిబంధన గ్రంథం అని ఉంటుంది. మన ఫోకస్ అంతా యేసును చూడాలి. దేవుడు మనకు అర్థం కాడు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే అంచెలంచెలుగా దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తాడు. అక్కడే అంటాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18లో అన్నాడు, ఎవడునో ఎప్పుడునో దేవుణ్ణి చూడలేదు. ఎవరన్నా చూసారా? దేవుణ్ణి ఎవరు చూడలేదు, బైబిలే చెప్తాను. కానీ ఇంకొక ఆయన్ను అందరూ చూశారు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయనలో దైవత్వం యొక్క పరిపూర్ణత యావత్తు ఉంది. ఇసుమంత తక్కువ లేదు. త్రిత్వ దేవుని శక్తి ప్రభావం పరిపూర్ణంగా యేసు ప్రభులో ప్రత్యక్షమైంది. ఆయన గన అర్థమైతే, కొద్దిగా అర్థమైన చాలు, నిత్య జీవం యొక్క నదులు నీళ్ళ నుంచి ప్రవహిస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. దేవుని విషయం కాదు ఫోకస్. ఎవరు? వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే పక్కన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు అంటున్నాడు వాక్యమే. అసలు ఇదే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. త్రిత్వమును కూర్చున్న విషయమే సరిగా అర్థం కాదు. పెద్ద పెద్ద భక్తులు దాని గురించి ఎన్నో వివరించారు. కానీ దేవుడు నిన్ను తాకకపోతే త్రిత్వం అర్థమే కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని ఎలోహీం అని పిలుస్తాం. హల్లెలూయా. అంటే దేవతల సమూహం అని అర్థం మామూలుగా. ఇక్కడైతే త్రిత్వ దేవుడు కలిసి ఉంటారన్నమాట. అక్కడి నుంచి ఒక స్టెప్ కిందికి దిగిన వ్యక్తి కుమారుడైన దేవుడు. దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుడు దేవుడుగా ఉంటే ఎప్పుడు ఎవడు నిత్య జీవములోకి పోడు, పరలోకానికి రాడు, సదాకాలం దేవునితో కూడా ఉండలేడు. ఒకవేళ అలా ఉండాలంటే దేవుని ఉన్న ఒక అంశ కిందికి దిగాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరెవరు స్తోత్రమే చెప్పరా? దేవుడు దిగిస్తూ ఉన్నారు. హ్యాపీ. మరి అంబరానికి అంటే ఇలా సంబరాలు ఆ పాట ఏమో వాళ్ళే బాన్నారు. హల్లెలూయా. పిల్లరా, సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ కు చాలా తక్కువ వోల్టేజ్ కావాలి. కానీ మామూలుగా ఇళ్ళలో ఎంత ఉంటుంది? 220 volts ఉంటుంది. 220 volts ఉంటుంది. ఆ 220 volts సెల్లికి వచ్చింది అనుకో, ఇది పేలిపో కుదరదు. మరి ఏదో మీడియేటర్ కావాలి. అక్కడ 220 volt తీసుకోవాలి, ఇక్కడ 5 volts అందించాలి.
అక్కడేమో ఏమంటాం అది ఆ ఆ పవర్‌నంతా లాక్కుండే శక్తి ఉండాలి. ఇక్కడేమో తక్కువ పవర్ అందించాలి. ఈ రెండిటికి సరిపోయిన వాడే యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునిలో ఆయన దేవుడు. అందుకే సమీపింపరాని తేజస్సు అన్నాడు. ఆడికి ఎవరు సమీపించలేరు. నువ్వు నేను మనమైతే అసలు పోలేము. దేవదూతలే సమీపించలేని వెలుగుమయుడాయన. ఆయనలో జీవముండెను. ఆ జీవం అనే కాడ నిలబెట్టాడు. యేసులో ఉన్న ఆ జీవం మానవాళందరికీ వెలుగు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇయ్యారా ఇక్కడికొచ్చి చూస్తేనే ఒక్కసారి కడప వాతావరణం అంతా కనపడుతుంది. ఒక్కొక్కరి దగ్గర పోయి వందనాలు చెప్పాలి మరి. కుదరదు. ఎందుకంటే 25 సంవత్సరాల కిందట నేను కడప వదిలేసి కడపలో పుట్టి పెరిగి ఈవెన్ బీటెక్ వరకు ఇక్కడే చదివి ఈవెన్ ఆత్మీయంగా కూడా ఇక్కడ రక్షణ పొంది బాప్తీసం తీసుకుని సంఘంలో మన పాస్టర్ చార్లెస్ గారి సంఘంలో పెరిగి ఇక మైక్ ఇచ్చినాడు ఈ కోర్టు గురించి మీరేం మర్చిపోకండి ఆయన్ని. నా భార్యకు బాప్తీసం ఇచ్చినటువంటి వ్యక్తి. హల్లెలూయా. వీళ్ళరా ఏదైనా దేవుడు చేస్తే సేవకులు మేలు చేస్తే మర్చిపోవద్దు. అందుకే అన్నాడు యెహోవాను నమ్ముకునుడి మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి మీరు కృతార్థులగుదురు. కృతార్థులంటే ఏమండి? పాస్ కావటమా? మన లాంగ్వేజ్ లో పాస్ కావటం. ఎంతమంది కృతార్థులైనారు అంటే ఇంతమంది 50% అంటాం. కృతార్థులు బైబిల్లో వేరు. సక్సెస్ స్థిరపరచబడ్డం అంటే 35 మార్కులు. ప్రవక్తలు ఆడి వాళ్ళది కూడా ఆ బోధలు గన మనం విని గన ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కితే కృతార్థులం అవుతాం. దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయికి ఎదుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనలో జీవముండును. ఆ జీవము మనుష్యులకు అది ఆ జీవము మనలాంటి జీవం కాదు. మనకున్న జీవము కాదు. మనకు దేవుడు పెట్టిన ఆయుష్ తీరిందంటే నిర్జీవం అయిపోతాం, చచ్చిపోతాం. ఒక 24 గంటలు కంటే ఎక్కువసేపు ఉంచరు ఇళ్లలో. ఎంత కోటీశ్వరుడు చచ్చిపోయినా ఉంచరు. 24 గంటలు అవుతానే ఆ 24 అవర్స్ ఎట్లా పెట్టినాడు దేవుడు తెలియదు. అన్ని ముక్కుల నుంచి చెవుల నుంచి బ్లడ్ చెడు రక్తం బయటకు వస్తుంది. చెడిపోతుంది. మన జీవము కాదు, ఇక్కడ మాట్లాడుతున్న జీవం దేవుని జీవం. ఆ జీవం ఒక్కసారి ఎంటర్ అయితే లోపల నిత్య జీవంగా ఉంటుంది. అందుకే అన్నాడు ఆయన యందు విశ్వాసం ఉంచువాడు అవండి నశింపక నిత్య జీవము పొందినట్లు. యేసును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు యేసుని మనకు అనుగ్రహించిన రోజే క్రిస్మస్. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి న్యూస్ అంటే అది. అందుకే మహా సంతోషకరమైన సువర్తమానం. మామూలు సువార్త కాదు, మామూలు సంతోషం కాదు. భూమి మీద ఏది విని అన్ని చెడు వార్తలే. పేపర్ తెరిస్తే చెడు వార్తలు. ఎక్కడ చూసి అయ్యే యాంగ్జైటీ మనకు. ఒక బస్సు కాలిందంటే రోజు గంట సేపు చూస్తుంది. చెడ్డగా అలవాటు అయిపోయింది బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. కానీ పిల్లరా, దేవుడు ఒకటే ఒక సందేశం భూమికి అందించాడు. యేసు ప్రభుకున్న ఇంకొక పేరు సువార్త. యేసు ప్రభుకున్న ఇంకొక పేరు విశ్వాసం. యేసు ప్రభుకు ఇంకొక పేరు ప్రార్థన. పాతకాలం వాళ్ళకైతే తెలుస్తుంది. ప్రార్థన సుప్రార్థన అని ఒక ప్రార్థన. హల్లెలూయా. అది సరిగా రాదు. వీళ్ళెవరో ఉంటే కానీ అద్భుతమైన దాంట్లో ఏమంటాడంటే నా ఆశ్రయమైన ప్రార్థన. ఆశ్రయం అని ఎవరినంటాం? ఎవరినంటాం? దేవుని కుమారుణ్ణి దేవుని అంటాం. నా ఆశ్రయ దుర్గమా. దావీదు ఏమని అన్నాడు? నా ఆశ్రయ దుర్గమా, నా ఆశ్రయపురమా. దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనం? చాలా సార్లు ప్రార్థన ఆశ్రయిస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? ప్రార్థన అప్పుడు పుట్టింది. 2వ కీర్తనలో ఏమన్నాడు? నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూ దిగంతముల వరకు సొత్తుగాను నేను నీకు ఇచ్చేదాన్ని. ఎప్పుడన్నాడు? నేడు నేను నిన్ను కని ఉన్నాను. దేవుడు కుమారుణ్ణి
కన్నప్పుడు, ఆది సంభూతుల్ని కన్నప్పుడు ఆ ఆయనకు ఆ 2వ కీర్తనలోనే అంటాడు, నన్ను అడుగుము. అడగడం అంటే ఇప్పుడు డాన్స్ చేయలే, చిన్న పిల్లాడు నిలబడి ఏదో డాన్స్ చేయలే అడగమని. అడుగుడి అంటే అర్థం ప్రేయర్ చేయండి అని. అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే యేసు రక్తములో కడగబడిన వాడు, యేసయ్యనందు విశ్వాసం ఉంచినోడు, యేసు ప్రేమను స్థిరంగా నమ్ముకున్నాడు, వాళ్ళ నుంచి జీవము పారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, అప్పుడప్పుడు హల్లెలూయా గట్టిగా చెప్పండి. మనం మాట్లాడి ఈ పదం చాలా శక్తివంతమైంది. 19వ కీర్తనలో ప్రకటన గ్రంథం 19 అంటాడు, ఆయన్ను స్తుతించండి. అంటే కింద ఒకటేసి ఏమనుంటది? హల్లెలూయా అని ఉంటది. ఇప్పుడు మనం ఏం చెప్పాలి మరి? ఇదేదో క్రిస్మస్ సందేశం సార్, అక్కడ మీకు చెప్పుకోవడం ఒక 5 నిమిషాలు ముగిస్తుండాలి. హల్లెలూయా లేదు, ఏమి లేదు అంటమా? సంతోషం ఉన్నోళ్ళంతా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు బాగా చెప్తారు, ఎందుకంటే హల్లెలూయా చెప్పలేదు అనుకో, సంతోషం లేదని పక్కనోడన్నా అనుకుంటారు. దేవుని తన జీవం నీలోకి వస్తే అసలు సిసలైన హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు పలికేదే హ్యాపీ క్రిస్మస్. మన ఊరికే హ్యాపీ క్రిస్మస్ అంటుంటాము, దుఃఖంగా పెట్టి బాధలు. అదేం హ్యాపీ? లైఫ్ లో ఉంటేనే హ్యాపీ బయటికి వస్తుంది, రియల్ హ్యాపీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్నే క్యాండిల్ లైట్ సర్వీస్ అంటే, మనం వెలిగించి పెడితే పక్కన వాళ్ళని వెలిగిస్తాం. క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తే ఎందుకు చేస్తామో మనకు సరిగ్గా తెలియదు. దేవుడు మనల్ని వెలిగిస్తే ఖచ్చితంగా ఒకరినో ఇద్దరునన్నా కనీసం రక్షణలోకి నడిపిస్తావు. నడిపించలేదంటే నువ్వు సరిగా వెలుగుతున్నావు లేదో, లేకుంటే నీ వెలుగు ఆరిపోయిందేమో. దేవుడు పెట్టిన ఆత్మ, యెహోవా పెట్టిన మన ఆత్మ అసలు సిసలైన దీపం. దాన్ని వెలిగించుకోవాలి. లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా లాస్ట్ లో వచ్చి తొలగి చీకటే. ఇప్పుడేం బాగానే ఉంటాం, మరణ గడియలు వస్తే కానీ చాలా భయం. అది నాకు ఆల్రెడీ 20 సంవత్సరాల కిందటే వేసింది మరణ భయం. 2002లో ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి వచ్చినప్పుడు సంవత్సరం హాస్పిటల్లో ఉన్నాను. సాక్షులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మా వాళ్ళు మాట్లాడుతుంది, పైలట్ అక్క కూడా ఉంది. ఆమె కూడా నా పరిస్థితి చూసింది. చార్లెస్ అయితే, మన పాస్టర్ చార్లెస్ హైదరాబాద్కు నన్ను అంబులెన్స్ లో తీసుకుపోయేటప్పుడు అట్లా పట్టుకోని ఉంది. దట్ ఈస్ ది వండర్ఫుల్ లవ్ అండ్ అఫెక్షన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ మాట నేనేం చెప్తా, జీవము గురించి మాట్లాడుతున్నా. ఆయనలో జీవం ఉంది. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉంది. జీవంలో ఏముంది అంటే, అంతకు ముందు ఒకవేళ ఆ జీవం లేదనుకోండి, మళ్ళీ ఏమన్నట్టు? ఆ జీవం లేదనుకోండి, అంతకుముందు ఏముంది? మరణం. జీవానికి వ్యతిరేకమైంది ఏంటి? జీవం లేదు, జీవము లేనిది మరణము సంబంధమైన మరణము లోపల వెళ్తా ఉంది. యేసు ప్రభు దగ్గరికి ఎలా వస్తాం? పిల్లలు యోహాను సువార్తలు చెప్పినది జీవం గురించి ఎక్కడ చెప్పాల. అందుకే 10వ అధ్యాయం లేకపోతే ఏమన్నాడు తెలుసా? నా గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకును నేను. యేసు ప్రభు భూమి మీదకి వచ్చింది ఒక పని మీద కాదు, కనీసం అంటే ఒక 20-30 పైనే ఉంటాయి. ఇక మీరు ఇంకా ఏదైనా బైబిల్ రీసెర్చ్ చేస్తే ఇంకా కొన్ని తేలుతాయి. నశించిన దాన్ని వెతికి, అసలు నశించిపోయిన ఇక్కడికి రారు. మనం వింటున్న వాక్యం వాళ్ళ కోసం యేసు ప్రభు వెతుక్కుంటూ వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు. అది ఏ విషయంలో మాట్లాడాడు? జక్క విషయంలో మాట్లాడాడు. అందుకే ఎరుకోకు వెతుక్కుంటూ వెళ్ళాడు. యెరూషలేములో చాలా మందికి రక్షణ లేదు. యెరికో అనేది అంటేనే శాపగ్రస్తమైంది. శాపగ్రస్తమైన స్థలంలో ఒక జక్కయ్య ఉన్నాడు. భయంకరమైన జీవితం జీవిస్తున్నాడు. ట్యాక్స్ కలెక్టర్ అంటే ఈజీగా లంచగొండు. ఒక చేతితో సరిపోదు జీతం, ఇంకో చేతితో కూడా కావాలి. 2 చేతులతో సంపాదించుకోవాలి. 4 రాళ్ళు. రంజిత్ అని ఎవరు అడిగినారంట, మీరు ఇట్లా సేవ చేస్తే మీరేం సంపాదించుకోలేరు సార్, 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి.
4 రాళ్ళు వెనక్కేసుకోలేమ్మా, నేను ముందుకు వేసుకుంటున్నా, అది పోయి పరలోకంలో పడుతుంది అన్నాడంట. దేవుని సేవకులతో మాట్లాడలేరు, వాళ్ళు స్పాట్లోనే వదులుతారు అంతే, ఇక నోరు మెదపలేదు. 4 రాళ్ళు వెనకలేసుకున్న దానికి కాదు, భక్తి లేకొచ్చింది. నిజంగా దేవుడు నిన్ను ముట్టింది వాస్తవమైతే టైం చెప్తుంది. హల్లెలూయా. కొంతకాలము పాపం పరిపక్వమైతే మరణాన్ని కంటుంది, మరి జీవం పరిపక్వమైతే నిత్య జీవాన్ని కంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 10వ అధ్యాయంలో అంటాడు, గొర్రెలకు, అంటే గొర్రెలు అంటే ఎవరు? యేసు రక్తములో కడగబడిన వాళ్ళు, జన్మ కర్మ పాపములు కడగబడిన వాళ్ళు, యేసయ్య పాప క్షమాపణ అనుభవించిన వాళ్ళు. పాపాత్మురాలైన స్త్రీ ఏమన్నా ప్రార్థన చేసిందా? ఏడ్చటం తప్పితే ఆమె హృదయంలో ఏదో జరిగింది, ఎంతో ప్రార్థన జరిగింది. ఆయన కాళ్ళను కడగటం ఎంతవరకు కడిగిందంటే సమాధానం నిండేంత వరకు కడిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు పాదాలను ఎంతసేపు కడిగిందంటే తనకు సమాధానం హృదయంలో నింపబడేంత వరకు కడిగింది. ఆమెకేమన్నా ఆహ్వానం ఉందా? సీమోన్ ఇంట్లో ఏమైనా ఇన్విటేషన్ కార్డు ఏమన్నా ఉందా? అవసరతలో ఉన్న వాళ్ళే దేవుని వెతుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. బాధల్లో, కష్టంలో, వ్యాధుల్లో, దుఃఖంలో ఉన్నవానికి తెలుస్తుంది. వాళ్ళు నిజంగా దేవుని వెతుకుతారు. వాళ్ళు నిజంగా దేవుని వెతుకుతారు, కానీ కొన్నిసార్లు దేవుడు తెలియదు. కాబట్టి యేసు ప్రభు నశించిన దాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 38 ఏళ్ల నుంచి ఒకడు ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు. నాకు అనిపిస్తుంది 38 ఏళ్ళలో 2 ఏళ్ళు గడుపు ఊరికట్ట కలిపి చెరిపోయే వాళ్ళం కాదులే. ఎందుకంటే 40 years దగ్గరగానే, మొరార్లెస్ 40 years ఒక రోగముతో సఫర్ అయితే ఇక లైఫ్ ఏం లేదు, బాగుపడిన చేసిందేం లేదు. బాగా అయినా కూడా దేవుని కొరకు పరిచయం చేసేది ఏం పెద్దగా వయసు లేదు. కానీ 38 సంవత్సరాలు యథస్థకాన్నే ఉన్నాడు, స్వస్థ. చాలా మంది జీవము లేకుండా దేవుని సంఘంలో కూడా ఉన్నారు, సమాజంలో ఉన్నారు. దేవుడి జీవం రావాలంటే అంతే చాలా సులభమైన కార్యం ఉంది, అది చెప్తాను నేను ముందు. అంతకంటే ముందు జీవమును, సమృద్ధి అయిన జీవమును ఇచ్చుటకే, జీవం కావాలంటే యేసు ప్రభు దగ్గర రావాలి. అందుకే అంటాడు ఆయన, వాళ్ళు జీవము పొందునట్లు నా యొద్దకు రానొల్లరు అన్నాడు. అక్కడే యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం ఎవరైనా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. సారీ 5:40 చదవండి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. ఈ చిన్న మాట చాలు ఈరోజు రాత్రి. చెప్పాలంటే చాలా ఉంది. యేసు ప్రభువుని గురించి ఒక 40 అంశాలు ఉన్నాయి ఆయన పుట్టుక గురించి చెప్పాలి. కానీ ఇక్కడ అంటాడు, జీవం కావాలంటే సింపుల్. ఏం చెప్తాడు? నా యొద్దకు రా. మనం ఏమైనా చెప్తాం, ఏమైనా చేస్తాం, కానీ వాటికి మాత్రం రాదు. ఏమైనా చెప్పు కానీ అదొక్కటి చెప్పొద్దు అన్నట్టుంటది మంది. జీవము రావాలంటే ఎక్కడ కావాలి? యేసు దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది అంటే నువ్వు, నేను, అందరూ, సకల సృష్టి ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో అని ఫోకస్ పెట్టాడు. జీవం అక్కడుంది. ఆ జీవం శాశ్వతమైన జీవం, నిత్య జీవం, మనలో నివసించే జీవం. అందుకే అదే యోహానులో అంటాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడిని కడుపులో నుండి, తెలుసు అది మనకి, ఏమంటాడు? కడుపులోంచా హృదయంలోంచా? మన పాట ఏం పాడతాం? జీవనది నా హృదయంలో. బైబిల్లో ఉండేది కాదు అది. జీవ నదులు ఎక్కడి నుంచి పడతాయి?
కడుపులో నుంచి పారుతుంది. హృదయం వేరు, అక్కడ జీవధారలు ఉంటాయి. కడుపు వేరు, అక్కడ జీవ నదులు ఉంటాయి. నీతిమంతుని నోరు జీవపు ఊట. దేవుని స్తోత్రం. మొత్తం టోటల్ గా ప్రతి ఆర్గాన్ని దేవుడు శాంక్టిఫై చేసి పరిశుద్ధపరిచి దాని ప్రతి దాన్ని కూడా ఒక ప్రత్యేకమైన పని కొరకు వాడుకుంటాడు. హల్లెలూయా. నీతిమంతుని నోరు జీవపు ఊట. మీరు చెప్పండి, మనకు తెలిసిన ఆయన ఏఆర్ స్టీవెన్సన్ ఎన్ని పాటలు రాశారు? దాదాపు 600 పాటలు మంచి హృదయంలోంచి వచ్చినాయి, రాసినాడు, పాడినాడు. అంటే అతను ఏం నోరది? నీతిమంతుని నోరు. ఓపిరన్న అన్నాడు ఒకసారి, కనీసం 1,00,000 ప్రసంగాలు చేసిండ్రు నేను చిన్నప్పటి నుంచి. ఆ హృదయంలో నుంచి ఎన్ని వాక్యాలు నదులు బయలుదేరాయో చూడండి. మనకెందుకు కాదు అలా? అదే అసలు జీవం ఉందో లేదో తెలియదు, అసలు పిలిచినావో లేదో కూడా తెలియదు. ఆ జీవాన్ని ఎప్పుడైనా ప్రభా నా జీవితంలోకి రా అని పిలిచిన రోజు ఉందా? అది ఉంటే అది రక్షణ దినం. దేవుని స్తోత్రం. నీకు తెలిసి పిలిచిన, తెలియక పిలిచిన, నా హృదయంలోకి రా ప్రభా అనే రోజు వస్తాడు. నీకు తెలియక లేనిపోని నువ్వు చేసి పడిపోయినా కూడా అక్కడనే ఉంటాడు, కానీ దుఃఖపడుతూ ఉంటాడు. అందుకే ఇప్పుడు దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను దుఃఖపరచు. పరిశుద్ధాత్మ దేవుడు లోపలి వాక్యం ద్వారానే, పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తేనే రక్షణ దొరుకుతుంది. అయితే ఇంకొకటి, జీవము అనేది రక్షణ ద్వారా వస్తుంది, రక్షకుని ద్వారా వస్తుంది. ఒక్క మాట, రక్షకుడు, రక్షణ అనేది 7 పండుగలున్నాయి ఇశ్రాయేలీలు. పస్కా, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, బూరెల పండుగ, తర్వాత ప్రాయశ్చిత్తార్థ పండుగ, తర్వాత గుడారాల పండుగ లేక పర్ణశాల. ఇప్పుడు ఫస్ట్ 3 రౌండప్ చేస్తే పస్కా, పులియని రొట్టెల పండుగ, 3ది ప్రథమ ఫలముల పండుగ. ఈ 3 యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డం, భూస్థాపితం చేయబడ్డం లేదా సమాధి చేయబడ్డం, తిరిగి లేచి 3 ఉన్నదంతా కలిసి రక్షణ. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షణ పొందితే ఫస్ట్ ఏంటి? పస్కా, రక్తం దగ్గరికి వచ్చి ఆ రక్తంతో నువ్వు మన జన్మ కర్మ పాపాలు కడుక్కోకపోతే, దేవుడు క్షమించకపోతే, నో డౌట్, డోంట్ ఎక్స్పెక్ట్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవమును అడగడానికి హక్కు లేదు. నా యొద్దకు వచ్చేవాన్ని నేనెంత మాత్రము త్రోసి. అంత ఫ్రీ ఇన్విటేషన్ ఉంది రక్షణకి. హల్లెలూయా. పస్కా అంటే సిలువ. యేసుక్రీస్తు ప్రభు పస్కా, పశువు. ఆయన రక్తం చిందించాడు, ప్రాణం పోయేంత వరకు వేలాడాడు. రెండవది పులియని రొట్టెల పండుగ అంటే ఆయనలో ఏ పాపం, యేసునే చూద్దాం, ఏ పాపం పిలిచినది ఒక్కటి కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ బ్లడ్ లో, రక్తములో పాపం ఉండకూడదని కన్యక పెట్టాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నాడు, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు. అసలు ప్రతి ఒక్కరూ అందరితో కలిసి ఉన్నట్టు ఉంటాం, కానీ కొన్ని ప్లేసెస్ పోతలకి లోన్లీనెస్ వస్తుంది. కొంపదీసి ఏదైనా ఆపరేషన్ అయిందనుకో, అక్కడ నువ్వు లోన్లీనెస్ అనుభవిస్తావు. ఐసీయూలో పెట్టినారనుకో, లోన్లీనెస్ అనుభవిస్తావు. అప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు నాకు ఒక తోడు ఉంటే బాగుంది. అసలు ఐసీయూలోకి ఎవరిని రానిరు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి ఎవరిని రానిరు అనిపిస్తుంది. కనీసం ఒక్కరన్నా తోడుంటే బాగుంటుందేమో. ఆ టైంలో యేసు ప్రభు నేను నీకు తోడుగా ఉన్నానని చెప్తే ఎలా ఉంటుంది? దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? ఆ ఊరికి చెప్తున్న దేవుడు మనకు కాదు, అట్లా పక్కన పెట్టు. ముందు నాకు దేవుడు అనగలవా? నాకు దేవుడు ఆయన చెప్పగలవా? గుండె మీద చేస్తాను చెప్పగలవా? ఎప్పుడైనా పిలిచావా? దేవునికి మహిమ కలుగును గాక. నాకు తోడు. ఒక పాట ఉంది. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగనున్నాడు.
మొత్తం బైబిల్లో వచనాలన్నీ ఉన్నాయి ఆడ దాదాపు. అంత శ్రేష్టమైన పాట. మనకేం కావాలి? ప్రజెంట్ ట్రెండ్ లో ఉండే పాటలు కావాలి, కొత్త కొత్త పాటలు కావాలి. అవి ఒక 2-3 నెలలు బాగా ట్రెండ్ లోకి వస్తాయి, తర్వాత చూస్తే ఉండవు. ఎందుకు తెలుసా? నడిపించిన అనుకున్నంత అభిషేకం లేదు. యెహోవా నా బలం అని చెప్పిన అనుకున్నంత అభిషేకం లేవు. వాళ్ళు ప్రాణాలు అర్పించి ఉన్నది దేవుని కోసం ఇచ్చేసిన వాళ్ళు. ఏదో చేద్దామని వ్యూస్ పెంచుకున్నామని కాదు మన వాళ్ళు చేసినట్టు. ఎలా చేస్తున్నారు? చాలా సార్లు ట్రెండ్లోకి రావాలి. అయితే ఆశ్చర్యం, ఈ మధ్యలో ఇప్పుడు పాట పాడినట్టు చూడండి, స్థిరపరచు బలపరచు వాడు. ఆ పాట మాత్రం కొన్ని నెలలట్లే మొత్తం ఊపేసింది. నేను స్తోత్రం. ఎందుకు తెలుసా? అతడి సాక్ష్యం ఏం చెప్పాడంటే 25 సంవత్సరాలు రాసిన పాట అన్నాడు. మనము కవీశ్వరులం అయితే గంటలో రాస్తాం. అట్లా రాసే పాటలు పనికిరావు. అందుకే అతను చాలా ఏళ్ళు దేవుని సన్నిధిలో ఏడ్చి ఏడ్చి, ఒక పాస్టర్ కొడుకు ఇప్పటికి కూడా కింగ్ ఆఫ్ కింగ్స్ అని చర్చ్ ఉంది. ఆ చర్చి పాపను మా చర్చి పిల్లలకి ఇవ్వాలని ప్రపోజల్ పోయినాం మొన్ననే. చాలా మంచి చర్చి, మంచి భక్తి పరుడు రాశాడు కనుక ప్రతి చోటుకి ట్రెండ్ అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. జీవం అంటే అది. పాటలు రాస్తున్నాం, ఒక నెల పాడతాం, మళ్ళీ 2 నెలలు కనపడదంటే దాంట్లో ఏం లేదు. ఉంది, ఒకవేళ ఉండే మానవ జీవం ఉన్నట్టుంది. దేవుని జీవంలో దేవుని జీవం ఉంటుంది, నిత్య జీవముగా ఉంటుంది. దేవుని స్తోత్రం. రక్షణలో జీవం వస్తుంది. యేసుప్రభు ఒకటి వేయడానికి వచ్చినట్టుగా చెప్పటంలో ఇంకా ఏమన్నాడు? సమృద్ధి అయిన జీవమునిచ్చుటకును. మామూలు జీవమే చాలే, రక్షణ చాలే అనుకున్న సంఘాలు ఉన్నాయి. కానీ ఇంకొకటి వాగ్దానం ఉంది అక్కడే, 10:10 కదా. యోహాను 10:10 ఏమన్నాడు? అది సమృద్ధిగా కలగడం. ఏ జీవమైతే దేవుడు మనకిచ్చాడో అది ఇంకా సమృద్ధి ఎప్పుడవుతుంది? 4వ పండుగ చేసుకోవాలి. ఏంటది 4వ పండుగ? యూదులు చేసుకున్న 4వ పండుగ ఏంటి? పెంతెకోస్తు పండుగ. దేవుని స్తోత్రం కలుగును గాక. అది వాస్తవికంగా పెంతెకోస్తు పండుగ కాదు, అనుభవం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున మొత్తం అపోస్తలులందరూ ఏం పొందారు? ఆత్మాభిషేకం పొందారు, ఆత్మచేత నింపబడ్డారు. మామూలు నాలికలైతే వీళ్ళు ట్విస్ట్ చేసి లేనిపోని ప్రసంగాలు చేస్తారు అనుకున్నాడేమో దేవుడు. ఫస్ట్ కాల్చటమే నాలుకలు కాల్చాడు. అగ్ని నాలికలతో ఫస్ట్ ఏం చేశాడు? నిజంగా సేవకులైన వారికి దేవుడు నాలుకలు కాలుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అపోస్తలులకే కాదు, యెషయాకు పెదవులు పవిత్రపరచండి వాడుకోలేకపోయాడు. కాబట్టి చాలా వీళ్ళ ఫస్ట్ జీవం పొందాలి. నెక్స్ట్ ఏంటి? జీవం. ఈ 3 పండుగలు కలిపి రక్షణ అందాం. మధ్యలో ఒకటి ఉంది, ఏంటది? పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ రోజు ఆత్మను పొందిన వాళ్ళు సమృద్ధిలోకి ఎంటర్ అవుతారు. హల్లెలూయా. నెక్స్ట్ బూరల పండుగ ఉంది. ఇంకోటి ఏంటి? ప్రాయశ్చిత్తార్థ పండుగ. నెక్స్ట్ గుడారాల పండుగ. ఇవన్నీ కూడా మీరు గమనిస్తే బూరల పండుగ అంటే యుద్ధాలు. అందుకే రేపు ప్రకటన గ్రంథం బూరలు మోగితే యుద్ధాలే ఉంటాయి, శ్రమలే ఉంటాయి. ఇక ఇప్పుడు సుఖం ఉండదు, ఏమి ఆస్తిపాస్తులు నిలబడవు, ఏమి చదువులు కుదరదు. ఒక్కడే నిలబడతాడు, విశ్వాసము కలిగిన వాడు. యేసు ప్రభుల విశ్వాసం కలిగిన వాడు నిలబడతాడు. ఎందుకు పడిపోయింది అంటే, ఒక భక్తుడు జాక్కునేని గారు చెప్తున్నారు మొన్న. ఎందుకు పడిపోయిందంటే దేవుని మాటలు నమ్మలేదు. ఇది నిజమా అని వాడు తల్లికి నిజం కాదేమో అనుకునేదాన్ని. అంటే దేవుని వాక్యాన్ని అనుమానిస్తే ఖచ్చితంగా ఏమైపోతాం? పాపంలో పడిపోతాం. పాపం చేయాల్సిన పనిలే, ఏమైనా ముందు చేసిందా? ఏమండి, అసలు సైతానుతో మాట్లాడి దేవుని ఎప్పుడైతే నమ్మలేకపోయిందో, వాక్యాన్ని నమ్మలేకపోయిందో, దేవుని మాటలు నమ్మలేకపోయిందో, దేవుని ప్రేమ నమ్మలేకపోయిందో, నో డౌట్ పాపంలో పడిపోయింది. ఇప్పుడు కూడా అంతే, సంఘం కూడా అంతే. ఇంకొక సంఘం ఎవరు? ఆ కొరింథీ పత్రికలు అంటాడు, 2వ కొరింథీ పత్రిక 11:3 బహుశా, సర్పము అవ్వను
మోసపరిచినట్లు ఇప్పుడు మిమ్మల్ని కూడా మోసపడుతునేమో అని నేను భయపడుతున్నాను పౌలు అనట. అంటే సంఘము కూడా ఎవరు? ఇంకొక అవ్వ. మన దగ్గరికి కూడా వస్తున్నాడు సైతాన్. వచ్చి సార్కి ఏమంటున్నాడు? దేవుని వాక్యం మస్తుగా ఉంటుంది, నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మద్దని చెప్తున్నాడు. ఆయన ప్రేమ గలవాడు కాదని చెప్తున్నాడు. ప్రేమ గలవాడైతే ఇవన్నీ చేయడని చెప్తాడు. నీకు రోగం వచ్చింది, పోనే పోదు ఎంత ప్రార్థన చేసినా, మరి దేవుని ప్రేమ ఎక్కడ అంటాడు. వీళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మితే, దేవుని ప్రేమను నమ్మితే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధతలో నిలబడతావు, పరీక్షలో నిలబడతావు, శ్రమల్లో నిలబడతావు. కారణం వాక్యంలో నువ్వు చూసుకో లైఫ్. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే, తీసుకునేదే 9 గంటలకు ఏదేదో చెప్తున్నాడు. త్వరగా ఏదో ముగిస్తే ఆ షుగర్ పేషెంట్లు, బీపీలు ఉండే వాళ్ళంతా తింటూ పోతుంది. ఇది జీవిత కాలం అంతా ఇక్కడ తిండి, ఆడికి పోయినా కూడా తిండి. ఆడ పెళ్లి విందులు ఏముంటాయి అంటే, మొన్న రంజిత్ అని అంటాడు, అక్కడ మైసూర్ పాకులు ఉంటాయన్నాడు. ఎవరు పోయినాల నుంచి మైసూర్ పాక్ కాదు బాబు, పోయినాల నుంచి న్యాయపీఠం ఉంటుంది. పోయినాల నుంచి నీ జీవిత చరిత్రలు అంతా తీస్తాడు బయటికి. ఈవెన్ రక్షింపబడిన వాళ్ళకు కూడా తీస్తాడు బయటికి. అదే న్యాయపీఠం, మంచివైనా సరే చెడ్డమైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము నిలబడి తీరాలి. అక్కడ ఏం చెప్తావు చెప్తుందిలే. అక్కడ మైసూర్ పాకులు, జిలేబీలు, జాంగీలు అవన్నీ క్రిస్మస్ ఇక్కడ తిను, ఇక్కడ తిను. ఏదో ఆనందం అంటే మనకు తెలియటం లేదు. అసలు ఆనందం అంటే రక్షణ ఆనందం అని ఉందా లేదా? మీరు చెప్పండి. రక్షణ దావీదు 51 కీర్తనలో ఏం పోయిందన్నాడు? రక్షింపబడి అభిషేకించబడినాడు పోయిందంటున్నాడు. ఏంది? రక్షణానందం పోయింది. పాపములో బ్రతికితే పరిశుద్ధులు అభిషక్తులు కూడా ఆనందం పోగొట్టుకుంటారు. రక్షణానందం పోతుంది. యేసుప్రభు అంటాడు ఒక చోట, ఆయన పరిశుద్ధాత్మ యందలి బహుగా ఆనందించు. అంటే రెండవ ఆనందం ఏంటి? పరిశుద్ధాత్మలో ఆనందం. రియల్ హ్యాపీనెస్ రక్షణలో ఉంది. సమృద్ధి అయిన జీవంలోకి వెళ్ళిపోతే పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది. వాళ్ళు ఏమి చేసినా ఆనందించగలిగిన శక్తులకి వెళ్ళిపోవటం అభిషేకం అంటే. హల్లెలూయా. పౌలును సీలను కొట్టి జైల్లో వేసి, పిలిపి జైల్లో కొట్టి అర్ధరాత్రి వరకు వాళ్ళని మనమైతే మన మూలుగు ఎంత దూరం వినపడిందో తెలియదు, బాధపడి వేదన పడిందో. కానీ వాళ్ళు బెత్తాలతో అర్ధరాత్రి వరకు కొట్టి ఆడ పడేస్తే ఏం చేస్తాం చెప్ప? దేవుణ్ణి తిట్టి, సేవకులను తిట్టి, ఫంక్షన్లు తిట్టి, మనమైతే ఏం చేసిందో మాకు తెలియదు. కానీ వాళ్ళు మాత్రం ఆనందించడానికి కారణం వాళ్ళు అభిషేకించబడిన సేవకులు. హల్లెలూయా. శ్రమలలో ఆనందించగలిగేంత స్థాయి మనం ఇంకా పోలేం. మనం ఇంకా ఎన్నో ఉన్నాం. ఆ మొదటి పండుగలే సరిగ్గా చేసుకోలే. ఈ రోజు అదే చెప్పుకుంటే మంచిది. పస్కా పండుగ చేసుకున్నావా? చేయకపోతే ఈ రోజు ఆయన జీవం నీలోకి పిలిచి ఫస్ట్ పండుగన్నా అవుతుంది కనీసం. మన పండుగలు అంటే వెంటనే క్రిస్మస్ పోతున్నాం, వెంటనే గుడ్ ఫ్రైడే పోతున్నాం, పునరుత్థాన పండుగ పోతున్నాం. కానీ బైబిల్లో యేసయ్య అనుభవించిన 7 పండుగలు ప్రతి గొర్రె కూడా అనుభవించాలి. నా గొర్రెలైతే నా స్వరం లేదు, నా గొర్రెలైతే నా స్వరం, నాకేం అనుభవాలు ఉన్నాయి, నా పిల్లలకి ఆ అనుభవాలు, ఆ స్వభావం రావాలి. స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు బ్లడ్ ని లేక నిజముగా వస్తే కొంతకాలానికి స్లోగా అన్నా, స్టెప్ వైజ్ అన్నా ఆయన యొక్క లక్షణాలు కొన్ని లోపలికి వస్తాయి, వచ్చి తీరుతాయి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి. మంచిది. అయితే ఒక్క మాట చెప్తే, ఈ జీవం మనలోకి రావాలంటే ఏం చేయాలి? ఎలా వెళ్ళాలి? యేసు వద్దకు రావటం అంటే కూడా ఏంటి? ఈరోజు ప్రభా నన్ను దర్శించు నాయన అని చేయెత్తితే సరిపోతుందా? చాలా మంది సింపుల్ గా అట్లా చేయెత్తుతారు, ఆ దొరికిన చేప జారిపోయినట్టు మళ్ళీ మరుసటి రోజు ఉన్నారు. చాలా మంది. మొన్న జూటూరులో ఒక మీటింగ్ జరిగింది, తాడిపత్రి దగ్గర జూటూరు. ఆడ దగ్గర 7-8 మంది చేతులు ఎత్తి నాకు యేసయ్య కావాలి అని అన్నారు. ఫోన్ చేసి నాకు పిలుద్దామని చూస్తే ఒక్కరు లేరు.
అంటే దొరికినట్టు దొరికి ఏమవుతారు? అమ్మో ఈ రోజు వద్దులే, మళ్ళీ ఇంకోసారి వాయిదా లేదా. ఓ స్త్రీ రేపురా అని ఒక సామెత ఉంది మన కడపలో. ఇంతకుముందు రాసుకుంటా గోడల మీద, ఓ స్త్రీ అట్లుంది మన పరిస్థితి, దేవా రేపురా. మా మా రక్షణ కారు ఈ రోజు నేడే రక్షణ దినం కాదు, రేపు. ఈ దినం దేవునితో చెప్తాం ఒక్క మాట. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయంలో దేవుడు అంతా, ద్వితీయోపదేశ కాండం అంతా మోషే ప్రసంగించి లాస్ట్ లో ఏమన్నాడంటే 30లో, జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును, మేలును కీడును మీ ఎదుట ఉంచి ఉన్నాను. ఈ రోజు ఇప్పుడు ఈ రోజంతా ప్రసంగం విన్నాక యేసుప్రభు జీవమైన దేవుడు అనే సత్య మాట బయలుదేరిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏం పెట్టాడు మన ముందు? ఇంకా జీవం ఏదో తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను, అందరికీ కాదు. ఒకవేళ రక్షింపబడి ఉంటే ఓకే, సమృద్ధి అయిన జీవంలోకి పోవచ్చు. అసలు జీవమే లేదనుకో, ఒక్క మాట ఏంటది? జీవమును మరణము. మీరు చెప్పండి, జీవం మరణం ఈ రెండు పెట్టి మీకు ఏం కావాలో కోరుకోండి అని చెప్తే ఎవడైనా మరణం కోరుకుంటాడా? కానీ ప్రాక్టికల్ ఏం జరుగుతుందంటే అందరు మరణం కావాలంటుంది, జీవాన్ని ఎవరు ఒప్పుకోవటంలా. ప్రాక్టికల్ లైఫ్కి వచ్చే తల్లికి, నిజమైన జీవితానికి వచ్చే తల్లికి నాకు జీవం కావాలని ఎవడు అనలేకపోతున్నాడు. ఒకవేళ ఇష్టం ఉన్నా కష్టమైనా ఇప్పుడే ఎందుకులే, ముసలైనా చూసుకోవచ్చు, ఏదేదో ఆలోచనల చేత ఆ జీవం కోరుకోకుండా ఏం చేస్తున్నారు? మరణాన్ని కోరుకుంటున్నారు. రోగాలు, శ్రమలు, బాధలు మళ్ళీ పాస్టర్ల దగ్గరికి పరిగెత్తి అక్కడ వేది ఇక్కడ వేది పలకి వీటి పేజీ ఇవన్నీ జరుగుతాయి. అయితే దేవుడు ఏమంటాడు తెలుసా? జీవము మరణము నీ ఎదుట ఉంచి ఉన్నాను, మేలు కీడు నీ ఎదుట ఉంచి ఉన్నాను, ఆశీర్వాదం శాపం నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఇప్పుడు కోరుకోమంటే ఎవరు జీవము కోరుకుంటారో, ఏ రోజు కోరుకుంటారో ఆ రోజు నీ రక్షణ దినం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు లోపలికి వస్తాడు. ఎందుకంటే ఏమన్నాడు ఆయన? నా నా యొద్దకు పిలిచేవాడిని, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రం. ఇప్పుడు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి జీవం కావాలి ప్రభు అని అడిగితే ఆయన ఈ వాక్య ప్రకారం ఏం చేస్తాడు? ఖచ్చితంగా నిన్ను రిసీవ్ చేస్తాడు. ఎందుకు ఈ శ్రమ, ఈ ఒంటరితనం, ఈ బాధలు, వేదనలు ఇవన్నీ? నీకు తోడుగా ఉండడానికి ఒక ఆయన వచ్చాడు, ఆయన యాక్సెప్ట్ చేయవి. పెళ్లిలో మీరు చెప్పండి, ఇంత ఘనంగా పెళ్లి జరగాలంటే ముందు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యాక్సెప్ట్ చేయాలన్నా వద్దా? వాళ్ళు అంగీకరించకుండా పెళ్లి అవుతుందా? దేవుడు భక్తుడు ఇద్దరు ఒక సాటికి రావాలంటే ముందు అంగీకరించాలి. అదే యోహాను సువార్తలో అన్నాడు, ఎవరు తన్ను అంగీకరించరు వాళ్ళందరూ దేవుని పిల్లల గుడ్డకు అధికారం ఇచ్చారు. అసలు కీ పాయింట్ ఏంటి? అంగీకరించకపోవడం. పాపం వల్ల జీవితం మరణం నిజమే, కానీ జీవం మన కోసం వచ్చి చేసిందని రిసీవ్ చేసుకోకపోవడం వల్ల నిత్యాగ్నిగుండం కాసుకొనుంది. ఈరోజు సపోజ్ క్రిస్మస్, ఎక్స్మస్, ఏదైనా పేరు ఏదైనా పెట్టుకున్నప్పుడు నవంబర్ 25, డిసెంబర్ 25 సేమ్ ఇదే నెలకి ఎలా ఉంటుంది? పండగ అయిపోయింది. సరే, సంవత్సరాల తరబడి పండుగలు పోతున్నాయి, సపోజ్ క్రిస్మస్ పోతున్నాయి, ఏమైనా పోతున్నాయి, కానీ జీవం మాత్రం సేమ్ ప్రాసెస్ లోనే మనం బ్రతుకుతున్నాం. మరుగుజ్జు జీవితమే. వాక్యం విన్నట్టే ఉంటుంది, వినట్టే ఉంటుంది, లోపలికైతే తీసుకోం. ఈరోజు అంటాడు, ఎవరైతే జీవాన్ని అంగీకరిస్తారో దానికి ఇంకొక పేరు ఆశీర్వాదం, దానికి ఇంకొక పేరు మేలు లోపలికి వస్తుంది. వాళ్ళనే అన్నాడు, మేలు చేయువారు జీవ పునరుత్థానం. ఏం మేలు చేశారు వీళ్ళు? మేలును కోరుకున్నారు. హల్లెలూయా. దేవుడు పంపిన కుమారుణ్ణి కోరుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని కోరుకోవటమే నువ్వు చేసుకున్న మేలు, లేకపోతే అగ్నిగుండం కాసుకున్నావు అన్నాడు కదా. అక్కడే ఎవరిని తీసింది చదవండి, ద్వితీయోపదేశం. అదొక్క మాట చదివి ముగిద్దాం పిల్లరా. మీరు ధైర్యం వహించండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట వినండి. నువ్వు పిలిచినప్పుడు సాక్షులు ఎవరు? ఇప్పుడు ఆశీర్వాదాన్ని, జీవం కావాలని ఈరోజు కోరుకున్నాం. సాక్షులు ఎవరు? ఉండ్రి సార్, మా ఆయన మా అమ్మ పక్కనే ఉంది, మా ఆయన మా తమ్ముడు చూస్తున్నారు.
కుదరదు. ఆకాశము భూమి ఇద్దరు సాక్షులు ఇద్దరు సాక్షులు రైట్. ఇద్దరు చెప్పే సాక్ష్యం నువ్వు అంగీకరించినది దేవుడు చూస్తాడు. సాక్షులు ఎవరు? భూమి ఆకాశం. ఇమ్మీడియట్ గా అన్నాడు కింద లాస్ట్ లో, నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును చూడండి మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును నీ ప్రాణమునకు, ఇప్పుడు చెప్పండి, ప్రాణమునకు మూలం ఎవరు? ద రూట్ ఆఫ్ లైఫ్. ప్రాణం అంటే మన లైఫ్ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని జీవం కాదు ఇక్కడ, మన ప్రాణం. మన ప్రాణం గురించి ఏమన్నాడు? నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడు. ఒకవేళ దేవుడు లేడనుకో, నీ ప్రాణం పోయిన తర్వాత అసలు నీకు భయంకరమైన స్థితే. చాలా మంది చనిపోయేటప్పుడు వెర్రి ఎన్ని కనపడుతున్నాయంటే నీకు ఇంకా రక్షణ లేదని అర్థం. కుక్కలు కనపడుతున్నాయి, నక్కలు కనపడుతున్నాయి, రాత్రిపూట కళలు వేరేటి వస్తున్నాయి. అవి అంటే ఇంకా నీకు రక్షణ విషయంలో సరైన స్థిరం లేదని అర్థం. ఈ దినం దేవుడు మన ప్రాణములకు మూలమైన దేవుడైన యెహోవా ప్రేమించి ఆయన వాక్యమును విని, యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు. ఒక్క మాట మీ ఫోకస్ అంతా ఆడ పెట్టండి. బైబిల్ ఉంటే లేదు సార్, సపోజ్ క్రిస్మస్ అంటే సెల్ తీసుకుని చేసేవాట. సెల్ ఫోన్ బైబిల్ ఇప్పుడు అందరికి. సింగింగ్, వర్డ్ ఆఫ్ గాడ్ అన్ని ఫోన్లోనే. తప్పదు, టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి ఇంక రేపు ఏ వస్తుందో తెలియదు మనకు. ఏది ఏమైనా ఇప్పుడు చూడండి ప్రియులారా, ఒక్క మాట ఆడ గమనించండి. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడు యెహోవాను ప్రేమించి ఈ మూడు చేస్తావు. ఎప్పుడు? జీవమును కోరుకున్నాడు అన్నాడు లాస్ట్. జీవాన్ని కోరుకుంటే ఫస్ట్ ఏం చేస్తావు? దేవుణ్ణి ప్రేమిస్తావు, దేవుని వాక్యాన్ని విని వెంబడిస్తావు, ఆయన్ను హత్తుకొని జీవించినట్లు జీవాన్ని కోరుకోడు. జీవాన్ని కోరుకుంటే ఆటోమేటిక్ గా జరుగుతాయి. ఎప్పుడు? ఆ జీవం లోపలికి వస్తే. సైతాన్ అంటాడు, చెయ్యి ఎత్తినావు ఎవరు చూడలేదు, మళ్ళా దించు, మళ్ళా రేపెత్తు, మళ్ళా మొన్నడెత్తు. ఇవి కాదు. నీ హృదయంలో ముందు పశ్చాత్తాపం, మారు మనసు రాకుండా బాప్తిసాలు తీసుకోవద్దు. లేనిపోని దెబ్బలు పడతాయి. ఇలా అన్నాడు ఇక్కడ, జీవాన్ని కోరుకో. మరణాన్ని దేవుడు పెట్టాడు. జీవాన్ని కోరుకుంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటావు, ఆయన వాక్యాన్ని ప్రేమించడం బైబిల్ ఎంత చదువుతాం. మేము రక్షణ పొందామండి, బాప్తిజం తీసుకుని చర్చికి పోతున్నాం, దశంభాగాలు ఇస్తాం, సహవాసంలో ఉన్నాం, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏమంటాడు ఇక్కడ? దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే వాక్యాన్ని కూడా ప్రేమిస్తావు. డెలివరేట్ గా జరుగుతుంది అది అన్నాడు చివరిలో. జీవాన్ని ఆది యందు వాక్యం ఉండేను అని కిందికి వచ్చి ఆయనలో జీవం ఉండి నా జీవం మనుషులకు వెలిగిన. ఆ జీవం నీలోకి నాలోకి వస్తే తప్ప పరలోకం గాని నరకం గాని ఈ రెండిట్లో ఏదో డెసిషన్ తీసుకోకపోతే, భూమి మీదనే తీసుకోకపోతే దేవుడి వాడు ఎవడు అన్నాడంట. ట్రైన్ ఎక్కుతూ ఎక్కడికి పోతున్నారంటే ఇంకా ఏం ఆలోచన చేయలేదన్నా. ట్రైన్ ఎక్కి కూర్చుంటున్నాడు. ఎక్కడికి పోతున్నావు బాబు అంటే ఇంకా ఏం ఆలోచన చేయలేదు, ఎక్కడ పోయేది ఏం అర్థం కాలేదు అంటే. టికెట్ తీసుకోలేదంటే తీసుకున్నావు. టికెట్ ఎప్పుడు తీసుకోవాలి? ఏ దేశం పోతున్నావు ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని ముందు టికెట్ తీసుకో. ఇప్పుడు పరలోకం పోవాలంటే ఆ టికెట్ తీసుకో. ఇంకొక టికెట్ ఆటోమేటిక్ గా వస్తుంది. అది ఈ టికెట్ తీసుకోకపోతే ఆప్షన్ ఏముంది? జీవం లేకపోతే మరణం. మేలు వద్దనుకుంటే ఇంకేముంది కాసుకొని నీకు? కీడు అంటే ఎవరి పేరు? సాతాను పేరు. వాడు నిరంతరం నీ కీడే చేస్తాడు. నిన్ను పైకి లేపటానికి మనకున్న ఏకైక ఆధారం, జ్ఞానాధారం నీవే. సామెతలు 8వ అధ్యాయంలో ఏమన్నాడు? యేసుక్రీస్తు ప్రభువే మన జ్ఞానానికి ఆధారం, జీవాధారం, రక్షణాధారం, ఆ సమస్తమునకు ఆధారమవుతుంది.
హల్లెలూయా. ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనలో ఉన్న జీవం మనలోకి వచ్చిందా? ఒకవేళ రాకపోతే మరణం కాసుకోండి. ఈ రోజున ఆ క్రిస్మస్ సందేశం హార్ట్ఫుల్ గా లోపలికి తీసుకుంటే ఖచ్చితంగా నీలోనికి జీవం వస్తుంది. మెల్లిమెల్లిగా జీవం సమృద్ధి అయిన జీవం అవుతుంది. లాస్ట్ కు నువ్వు నిత్య జీవములో సమృద్ధి అయిన ప్రవేశం దొరుకుతుంది. అది ఇక్కడే భూమి మీదనే అష్యూరెన్స్ రావాలి. సిలువలో ఉన్న దొంగ మొదటి మాట అయిపోతాడు. వెరీ నెక్స్ట్ ఏమన్నాడు ఏసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్పుచు. దేవుడు కన్న పాపాలు క్షమిస్తే అల్టిమేట్ నెక్స్ట్ ఉండేది నిశ్చయితే దేవుడు తోడున్నాడని. నేను చిన్నప్పుడు ఇక్కడ పెరిగిన కదా, 19 ఏళ్ళకి రక్షణ పొందినాను. సరిగ్గా తెలియదు, దాని గురించి అవగాహన తెలియదు. ఎవరు ఏం చెప్తే అది చేసేది తెలియదు. బైబిల్ సరిగ్గా తెలియదు. వాళ్ళు చెప్పినప్పుడు ఇల్లు వినటం, పెద్దలు చెప్పిన తిరగటం చేయటం. చాలా కాలం కన్ఫ్యూజన్. బట్ గలిబిలికి అస్థిరతకు దేవుడు ఎప్పుడు కర్త కాదు. దేవుడు ఎప్పుడు స్పష్టతకు కర్త. హల్లెలూయా. క్లారిటీ ఉంటుంది. ప్రార్థన చేస్తాడు నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. నా భార్య రక్షింపబడినప్పుడు ఆడ ఎల్లియప్పుడు నేరేటెడ్గా 5 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు, మునుపు నీకు దేవుడు లేడు కానీ ఇప్పుడైతే నేను నిన్ను బాగుగా ఎరుగుదును. గలతీ పత్రికలో చూడండి, ఆ వాక్యం స్పష్టంగా ఆయన స్వరము వినింది. హల్లెలూయా. దేవుని స్వరాన్ని స్పష్టంగా దేవుడు ఉండడం కాదు, ఎక్కడో ఉండటం కాదు, మనతో ఉండాలి, మనతో మాట్లాడాలి, మనతో నడవాలి, మనకు తోడుగా ఇమానుయేలుగా ఉండాలి. అట్టి కార్యము జరుగుతూ ఉందా లేదా పరీక్ష చేసుకుని ప్రార్థన చేస్తున్నా. దయచేసి మనమందరం లేదా చిన్న ప్రార్థన చేద్దాం. మీరు ఏ గలిబిలి కాదు, ఉన్న స్థలంలో లేచి నిలబడు, కళ్ళు మూసుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ యూ, గాడ్ ఈజ్ వాచింగ్ యూ, గాడ్ నోస్ యువర్ హార్ట్. దేవుని హృదయాన్ని తెలుసు. ఆయన అందరి హృదయములు ఎరిగిన వాడు. రేపు నీ సొంత రక్షణని మాట్లాడబోతున్నాడు దేవుడు. నీ సొంత రక్షణను భయముతో వణుకుతూ కొనసాగించాలని మాట్లాడబోతున్నాడు. ఈ రోజు ఆయన అంటున్నాడు, జీవాన్ని కోరుకో, నీకు సొంత రక్షకుడుగా నేను ఉంటాను. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ, దేవుల్లో ఉన్న జీవము, మనుషులకు వెలుగు ఉన్న జీవం నాలోనికి రావాలంటే, వచ్చి స్థిరపడాలంటే, నేను అంతకంతకు వర్ధిల్లాలంటే, నిత్య జీవంలో నేను ఉండాలంటే, జీవాన్ని కోరుకోకుండా నువ్వు అలాగే తిరుగుతుంటే ఎన్ని సంవత్సరాలైనా నీకు జీవం నీలోంచి ప్రవహించదు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ఈ హాల్లో యేసు రక్త ప్రోక్షణ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. ఈ దినం నీ రక్షణ దినం ఎందుకు కాకూడదు? ఏదో అస్థిరతలో, అనుమానంలో ఉండొద్దు. దేవుడితో నేరుగా మాట్లాడు. దేవుడు ఇంతసేపు నీతో మాట్లాడాడు నేరుగా. ఇదో మేలును కోరుకో, మరణాన్ని కోరుకోవద్దు. జీవాన్ని కోరుకో, మరణాన్ని కోరుకోవద్దు. ఆశీర్వాదాన్ని కోరుకో, శాపాన్ని కోరుకోవద్దు. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ 2025 ఎంతో మంది కరోనాలో చనిపోయారు. ఈ రోజు కూడా మనం ఇలా ఉండడానికి కారణం ఒకవేళ జీవవాక్యం. అందుకే మొదటి యోహాను పత్రిక 1వ వచనంలో అన్నాడు, యోహానే, జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెను, ఏది నేను నిదానించి కనుగొంటును, మేము దేన్ని తాకి చూచుకును, ఆ జీవము ప్రత్యక్షమైన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుడు ఏక సత్య దేవుడు ఇక్కడ ఉంటుండగా, ఈ మాటలు సత్యమై ఉంటుండగా, మరి నీ దర్శనం ఏంటో మరి దేవునితో చెప్పు. ప్రార్థన చేద్దాం. చిన్న మాట ప్రార్థన. కృపగల తండ్రి, ప్రేమగలైన పరిశుద్ధులైన దేవా, ప్రసవ వేదన పడకుండా ఎవరిని కనలేడు నాయన. అయ్యా, నువ్వు సిలువలో ప్రసవ వేదన పడి జనాంగంలోనే కన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రతి బిడ్డను మీరు తాకుతున్నందుకు, హృదయాలు పరిశోధిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. హృదయ లోతుల బాధలు, కష్టాలు సమస్తము నువ్వు ఎరిగిన దేవుడు కనుక
నీ వైపు చేయి చాపుతున్న ప్రతి బిడ్డ హృదయములు ఎరిగిన వాడు కనుక ఆ చేయి పట్టుకోండి, జీవనంలోనికి దాటించండి, మరణంలోనికి జీవంలోనికి దాటించండి. దేవా, చీకటిలో నుంచి వెలుగులోనికి ఈరోజు దాటించండి. ఈ రోజు ఎన్నడూ మర్చిపోనంతగా మీరు ముద్ర వేయమని, పరిశుద్ధాత్మ ముద్ర వేయమని, అపవాది క్రియలేషన్లు బంధించి వేస్తూ ఈ తీర్మానాన్ని నిశ్చయపరచి జీవితకాలం అంతా అనుభవించుటకు, జీవాన్ని పొందుకుని అనుభవించుటకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాము. ఆమేన్. ఆమేన్.